Mirissa town tour. So post office, this is post office Mirissa. So let us start from here. This is almost 1 kilometer from my hotel. So this Mirissa is main town is finished. So town is there, but busy road is finished. Is getting finished now. So this is Mirissa, Sidhu's favorite place. Veligama and Mirissa. Buses చాలా ఫాస్ట్గా వస్తాయి. టౌన్ లోకల్ బస్సెస్. సో బస్సెస్ అన్నిటికీ నంబర్ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ బస్సులలో కూడా నంబర్ ఉంటుంది. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 346/2, 246/2 అంటే వెలిగామ మటారా, 2 అంటే కొలంబో మటారా. సో అట్లా అన్నిటికి నంబర్స్ ఉంటాయి. ఇది కేఫ్. ఇక్కడ కేఫ్స్ బాగున్నాయి. మళ్ళీ వేల్ వాచింగ్ టికెటింగ్. వేల్ వాచింగ్ 11,000 రూపీస్. సో ఆ వేలు తోక కనిపిస్తుంది అంతే. ఆ తోక గురించి మనం 11,000 పెట్టాలి. అంటే ఇంచుమించు 4,000 ఇండియన్ రూపీస్. సో తనుజా బ్రైడల్ అండ్ బ్యూటీ సెలూన్ మన ఇండియన్ ఉంటుంది, ఇండియన్ పెట్టి. సో అక్కడ ఏటీఎం. ఇది సెలూన్ షాప్, బ్యూటీ సెలూన్, హెయిర్ కట్ అవన్నీ. ఏదో ఇల్లు. ఎక్కువ బిజినెస్లే ఉన్నాయి ఇక్కడ. సో రెస్టారెంట్ పైన, కిందనేమో రెస్టారెంట్, కింద కేఫ్, బేకరీ ఉండే. రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్, ఏటీఎం. ఇట్లా లోపలికి మళ్ళీ గల్లీ, రోడ్స్లో రోడ్ లోపలికి వెళ్తే ఇబ్బంది. ఒక్కసారి కుక్కలు ఉంటాయి. నేను రాత్రి ఇట్లా వెళ్తుంటే కుక్కలు వచ్చినాయి. పరేషాన్ కుక్కలు కరుస్తాయి. బాగుపోయి సిఆర్వి, అది బీఆర్వి కాదు. ఇది మీట్ షాప్. పీపుల్స్ బ్యాంక్ ఇస్ పెద్దది, చాలా ప్రతి సిటీలో ఉంది పీపుల్స్ బ్యాంక్. ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ. మన బేకరీలో అయితే ఇప్పుడు నేను వెజ్ పఫ్ తిందామని వెళ్ళిన బేకరీకి, అక్కడ పక్కనే ఫిష్ పెట్టిండు, ఫిష్ పఫ్. ఎంబడి బయటకు వచ్చేసిన, అరే నా వల్ల కాదు. సో కర్మ మిరిస్సా ఏదో షాప్, లుక్ లైక్ ఇండియన్ డ్రెస్సింగ్ లా ఉంది. మళ్ళీ ఇక్కడ వేలు వాచింగ్, చమిందావాస్ టికెటింగ్ ఆఫీస్, వేలు వాచింగ్. సో ఒకటే కొన్నే బోట్లు ఉంటాయి కానీ ఆ యాట్లు ఉంటాయి, యాట్స్, ఫెరీస్ పెద్ద పెద్దవి, వాటికి అందరూ అమ్ముతుంటారు టికెట్స్. సో ఈ చిన్న కిరాణా షాప్, జనరల్ స్టోర్. ఇదొక జనరల్ స్టోర్. బస్ వస్తుంది, బస్ స్టాప్ ఇది. ఇది మతారా కొలంబో 2. ఎంత ఫుల్ ఉంటారు జనాలు. చాలా చీప్ బస్. రైడ్స్ కూడా ఎక్కి తెల్లలు ఫుల్ ఉంది. సో కొలంబోలో కలిసి 3-4 అవర్స్ పడుతుంది. ఇది ఒక బట్టల షాప్, ఆయుర్వేదిక్ షాప్. హోటల్ మిరిస్సా రిజెంట్, ఇదొక హోటల్. సో ఇవన్నీ మనం తర్వాత మేక్మేటర్తో చూసుకోవచ్చు ఎంతుందని. booking.com మేక్మేటర్. సో ఇది టాటూస్, జ్యువెలరీ షాప్. సో పెద్ద హాస్పిటల్ లాగా ఉంది, ఐఎంసీ మెడ్ హాస్పిటల్, 24 అవర్స్. సో అక్కడ ఇది కూడా ఉంది, ఏమంటారు, అంబులెన్స్ పార్క్ చేసింది. సో ఇది ఒక పాత ఇల్లు. సో స్టిల్ దేర్. సో అక్కడ ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ఓపీడీ ఉంది. సో ఎమర్జెన్సీ కేర్, ఆపరేషన్ థియేటర్, ఇండోర్ మెడికల్ ఫెసిలిటీస్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్, ఎక్స్రే, ఈసీజీ, ల్యాబొరేటరీ, ల్యాబ్, డెంటల్ అండ్ ఐ, ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి. ఇండోర్ ఫార్మసీ ఉంది, పక్కనే ఫార్మసీ షాప్ ఉంది. సో ఇది ఫార్మసీ షాప్ పక్కనే. అదే ఒక అంబులెన్స్. స్పా, ఆయుర్వేదిక్ స్పా, జీవా శక్తి ఆయుర్వేదిక్. ఇటాలియన్ రెస్టారెంట్ మార్గరీటా, క్వాలిటీ బేకరీ బుంటాక్, టుక్ టుక్. సో ఇది మళ్ళీ చాలా బాగుంది కేఫ్, మామిడి చెట్టు కింద, పైన కింద ఉంది. బిగ్ బెల్లి కేఫ్.
సో దిస్ ఇస్ బుల్టాక్ ముస్లిం లా ఉన్నాడు, శ్రీలంకన్ ముస్లిము, తమిళ్ ముస్లిం. అది ఇది మళ్ళీ ఫార్మల్ షాప్. ఎక్కువ షాప్స్ లేవు. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఫుల్ షాప్స్, ఫుల్ బిజీ. ఇక్కడ కొన్ని ఇల్లు లేవు, ఖాళీ ఉంది. మనీ ఎక్స్చేంజ్, మళ్ళీ టూర్స్, ట్యాక్సీ. ఇక ప్రీ స్కూల్ అట, శక్తి సిగితి లోకయ ప్రీ స్కూల్ మిరిసా. చిన్న స్లైడ్స్ అవి ఉన్నాయి పిల్లలకు. ఇక్కడ అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ చాలా చీప్ ఇది. బట్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, మన ఇండియా కానీ ఎక్స్పెన్సివ్. మిగతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇప్పుడు ఇట్లా టూర్స్ కానీ, స్నోర్కెలింగ్ కూరగాయల షాప్, పండ్లు కూరగాయలు, స్నోర్కెలింగ్ ట్రిప్ కానీ, లేదా స్కూబా డైవింగ్ కానీ, ఇవన్నీ చీప్ ఉన్నాయి. ఇది అయూబోవన్ వుడ్ కార్వింగ్ అంటే, అయూబోవన్ అంటే వెల్కమ్ మన వాళ్ళ లాంగ్వేజ్లో, సిన్హల లాంగ్వేజ్ అయూబోవన్. ఇవన్నీ వినాయకుడు అవన్నీ ఉన్నాయి. పోతే లోపల ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవన్నీ, చాలా ఎక్స్పెన్సివ్. మనం ఓన్లే అంత రేట్లు పెడతారు కొడుకులు. ఎప్పుడు కొనడు, ఖాళీ కూర్చుని. తిన్నది వాళ్ళ లంచ్. రాత్రి కూడా అదే మిగిలింది, అన్నమూను కర్రీ. అది తినేస్తా, పాలు పోసుకొని. తందూరి చికెన్, సో టిక్కా మసాలా, మద్రాస్ మసాలా, ఆలు మసాలా, పనీర్. సో నాది మిక్స్ వెజ్ కోర్మా బాగుండే. 18,000 రూపీస్ అంటే, 1800 రూపీస్ అంటే 600 ఇండియన్. అలా 2 బటర్ నాన్ ఇచ్చిండు, అలానే కాంప్లిమెంటరీ ఒక ఇంత రైస్ ఇచ్చిండు, కర్రీ ఇచ్చిండు. సో సరిపోతుంది. సౌత్ ఇండియన్ స్టైల్ తందూరి, సౌత్ ఇండియన్ స్టైల్ టిక్కా మసాలా, మద్రాస్ మసాలా. సో మనకు రాత్రి సరిపోతుంది రైస్. ఇది ఒక కేఫ్, బ్లాక్ గోల్డ్ ఖాళీ కూర్చుంది. ఇది ఒక షాప్, సీ ఫుడ్ అండ్ నూడిల్స్ షాప్. రిసార్ట్, ఎమలీ రిసార్ట్, ఫ్యూజన్ కేఫ్. ఇది బూటిక్ కేఫ్. సో మళ్ళీ బస్సు వస్తుంది 350 గాలే టు మటారా. సో నేను ఎల్లుండి గాల్ వెళ్ళాలి, గాల్. సో ఈ 350 ఎక్కితే సరిపోతుంది, డైరెక్ట్ గాల్ తీసుకెళ్ళిపోతుంది. అదే మనం టుక్ అవన్నీ అంటే చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే 40 కిలోమీటర్స్. బస్ అయితే చాలా చీప్ ఉంటుంది. సో పొద్దున్న రావాలి, లగేజ్ పట్టుకొని. ఇక్కడ దగ్గరే బస్ స్టాప్ ఉంది మా హోటల్ దగ్గర, అక్కడికి వచ్చి నిలబడితే 350 రాగానే ఎక్కేసాలి. ఇది మన టూర్ వేల్ ప్యారడైజ్ క్రూజ్ అంట. సో అక్కడ గాల్లో దిగితే గాల్ నుంచి మళ్ళీ లగేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడెంత ఫాస్ట్ పోతుంది. తంగాలే కొలంబో నంబర్ 32, 346/2, సారీ 246 కాదు, బై 2. ఇది వెలిగామ మతారా. ఇది ఎక్కుతా రేపు పొద్దున, ఎందుకంటే నేను వెలిగామ వెళ్ళాలి పొద్దున దీని ట్రైనింగ్కి. ఇది సర్ఫ్ ట్రైనింగ్, ఐ విల్ ట్రై సర్ఫ్ బేసిక్స్. సో ఇది మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెంటర్, మళ్ళీ టూర్ బుకింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, స్లోన్ కర్రీ, బరిస్సా కాఫీ ఆల్మోస్ట్ 700, 800, 900 రూపీస్ ఉంది. కాఫీ లాటే 900 ఉంది, కానీ చాలా బాగుంది కేఫ్. కొంచెం ఓపిక బట్టి మనం ఇండియాకి పోయినాక ఇవన్నీ తాగొచ్చు. ఇక్కడ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం మళ్ళీ 2-3 డేస్లో ఇండియాలో ఉంటాం ఎట్లయినా, అది పరిస్థితి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, ప్యారడైజ్ బీచ్ క్లబ్. రాత్రి మొత్తం నేను రాత్రి చూసినట్టు బీచ్లో మొత్తం పార్టీస్ ఉంటాయి. ఏం లేదు, సీ ఫుడ్, మందు, పార్టీ అంటే. సో ఇది కార్గిల్స్ అని ఒక పెద్ద షాపింగ్ సూపర్ మార్కెట్ చైన్. వేరే కొలంబోలో అక్కడ కూడా ఉన్నాయి చాలా, కొలంబోలో చూసిన. ఇది క్రాఫ్ట్ గ్యాలరీ హోటల్, వైట్స్ తెల్లు. జర్మనీ నుండి వచ్చారు. అక్కడ జర్మనీలో ఇప్పుడు మైనస్ ఉంది టెంపరేచర్. ఇక్కడ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అక్కడ తప్ప ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చారు. క్రాఫ్ట్ గ్యాలరీ షాప్. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు సంపత్ బ్యాంక్ ఏటీఎం ఇక్కడ నుంచి డబ్బులు రాయి. ఇక మన దగ్గర లాగా మోరీ కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం. లాక్ అయిపోయింది. ఆ కేఫ్లో తిన్నాను నిన్న డోనట్.
150 రూపీస్. టీ స్టోర్స్, వైన్ స్టోర్స్. ఆజ్డా దీప పని చేసింది. ఆజ్డా ఇక్కడ ఉంది, చిన్న షాప్. ఈ రెస్టారెంట్ బార్. సో అది స్టోర్స్. సోహో యూరో స్టోర్స్. నిన్న నేను అక్కడ అన్ని కొన్ని సామాన్లు కొనుక్కున్నా. జస్ట్ చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ కింద అంతే. బిస్కెట్ ప్యాకెట్స్, పల్లీలు, దానికే 800-900 బిల్ అయింది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అన్నీ. ఐ మీన్ ఈ జనరల్ ఐటమ్స్, కిరాణా సామాన్లు. ఇది క్రేజీ ఎక్సెట్. ఇది ఒక హోటల్ బాగుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంది. ఫుల్ రాత్రి కూడా ఈ సౌండ్లు వినిపిస్తాయి మనకు బస్సులకి. ఇది సిలోన్ శ్రీ మిరిసా, మెమో మిరిసా. ఇవన్నీ ఇంకా షాప్స్, కేఫ్లు, బేకరీలు, రెస్టారెంట్లు. అది ఇల్లు ఉన్నట్టుంది పైన. సో నిప్పన్ పెయింట్ మన దగ్గర ఉంటాయి షాప్స్. మొత్తం పెయింట్, హౌస్కి సంబంధించిన మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయిన్ పెయింటింగ్, హార్డ్వేర్. సో ఇది శ్రీలంక కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్. శ్రీలంక కోస్ట్ గార్డ్ మిరిసా మతారా, శ్రీలంక కోస్ట్ గార్డ్. సో ఇది నేవీ అనుకోండి. రోహనా దీని పేరెంట్. రోహనా హౌస్. వెరీ సెక్యూర్డ్. లోపల చాలా పెద్ద ఉన్నాయి వాటర్స్ మీద. ఫ్లాగ్ హాస్టింగ్ అవి చేసి. bus number. This is going to Colombo from Kataragama. Staff transport service. Michelin వాళ్ళది. ఇది టూనా. ఇది ఒక హోటల్, రెస్టారెంట్, బార్. సారీ, బాగుంది, చాలా బాగుంది. బట్ అది వెళ్ళిపోతే రేట్ ఎక్స్పెన్సివ్. దేవా అనేది ఒకటి, ఇది ఒక షాప్. దేవా అనేది మళ్ళీ ఒకే చిన్నది. ఇది ఒక షాప్. సువెనీర్ ఏం కొనలేము ఇక్కడ. ఈ సెంట్రల్ బీచ్ అట. సో అంత బీచ్ రెస్టారెంట్స్ ఇక్కడ. లోపలికి వెళ్తే బీచ్ రెస్టారెంట్, సెంట్రల్ బీచ్. ఇదో గెస్ట్ హౌస్. దగ్గరకు వచ్చిన మా హోటల్ డ్రీమ్ ప్యాలెస్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, డ్రీమ్ ప్యాలెస్. సందులో పోతే మళ్ళీ బీచ్ వస్తుంది. లోపల మళ్ళీ హోటల్స్ ఉంటాయి. అందరు వెళ్తారు ఇక వైట్ తెల్లోళ్ళు. పోయి మంచిగా కూర్చొని సీ ఫుడ్ తిని డిన్నర్ చేసి మంచిగా బీర్లు కింద తాగి మందు తాగి వస్తారు. మనకేం అలవాట్లేదు. కోకోకోలా ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ వాటర్ తీసుకున్నా. 5 లీటర్స్ వాటర్. 5 లీటర్ వాటర్ బాటిల్, 2 ఫ్రూట్ జ్యూస్లు, తర్వాత ఇంకేమో తీసుకున్నా. 900 అయింది బిల్లు. అంటే 300 ఇండియన్. సో ఎక్స్పెన్సివ్. ఒకటి మ్యాంగో జ్యూస్, ఒకటి ఆరెంజ్ జ్యూస్, ఒకటి వాటర్ బాటిల్ అంతే. ఒక కోకోకోలా బాటిల్ చిన్నది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మెమరీస్. సో మనం మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూస్తే సో అది చాలా మెమరబుల్ బాగుంది. W&D రెస్టారెంట్ అంటే పాతది, బుక్ అయిపోతుంది. మా బిల్డింగే ఘోరంగా ఉంది. ఇటువంటిది తీసుకున్నామంటే అయిపోయాయి మన పని. కింద బాగానే ఉంది లాబీ, కానీ పైన బిల్డింగ్ పాతగా ఉంది. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మళ్ళీ ఈ లైట్స్లలో ఉబుద్లాగా అనిపిస్తుంది. ఉబుద్ ఇట్లే ఉంటుంది. ఉబుద్ అంటే క్యాండీ ఉబుద్ లాగా ఉంటుంది. క్యాండీ కానీ నువారేలియా కానీ వెరీ కూల్. మెడిటేషన్, యోగా, కామ్గా హిల్స్ లోపల. సో బట్ దిస్ ఈజ్ మోస్ట్ దిస్ ఈజ్ ఏమో కొంచెం
సరే ఉంటాం. ఇక్కడ హీట్ ఎక్కువ, ఐ మీన్ సౌత్ కదా, నార్త్ ఎప్పుడైనా కూల్గా ఉంటుంది. మన నార్త్ ఇండియా సౌత్ ఇండియా లాగా ఇది సౌత్ కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. బట్ మచ్ 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 బెటర్. ఇప్పుడు ఇండియాలో చల్లగా ఉంది, ఇక్కడ మంచిగా ఉంది, కూల్గా ఉంది క్లైమేట్. మధ్యాహ్నం కొంచెం వేడి ఉంటుంది. సో అది ఉడుపిల్లా మిరిస్తా అట, ఇదొక షాప్. ఆల్మోస్ట్ ఇంకొక 1-2 minutes పోతే నా హోటల్ వస్తుంది. తిందామంటే చిప్స్ తిందామంటే 500 అడుగుతున్నాము. అదే నువారా ఏలియాలో చిప్స్ ఫ్రైస్ 250కే తీస్తాను. చిప్స్ ఫ్రైస్ కదా, చిప్స్. ఇక్కడ అవే రౌండ్ చిప్స్ అంటే అప్పటిదప్పుడు తయారు చేసి ఇస్తామే, 500 రూపీస్ అంట. సో ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఇక్కడ వేల్ వాచింగ్, డాల్ఫిన్ టూర్స్, డాల్ఫిన్ వాచింగ్, బట్టలు కూడా ఎక్స్పెన్సివ్, మనం కొనలేం. బెటర్ టు బై ఇన్ ఇండియా. దిస్ ఎంట్రన్స్ టు మిరిస్తా బీచ్. ఎంత బాగా పెట్టారు బోర్డు. ఏది మిరిస్తా వచ్చేసాం బీచ్. అది రండియా సీబీ హోటల్. ఇది రోటీ షాప్ అట. అది మొత్తం నాన్ వెజ్ ఉంటుంది, మనం తినలేము అసలు. పోయి చూసినా తిందామని. పక్కకే మొత్తం నాన్ వెజ్. ఆ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ నా హోటల్ వస్తుంది, మళ్ళీ బస్సు వస్తుంది. సో 346 మఠారా వెలిగామ. సో రేపు బస్ ఎక్కాలి. సో లోపలికి వెళ్తే మాది వస్తుంది. ఇప్పటిదాకా అక్కడ ఏటీఎం పని చేయలేదు, నేను మళ్ళీ దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఇది మఠారా కొలంబో. చాలా ఉన్నాయి బస్సెస్ మఠారా కొలంబో. ఎంతసేపు పడుతుందేమో, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాకపోతే ఇదే షాప్ నేను తీసుకునే రాత్రి. చిప్స్ అండ్ దాని ఏమంటారు ప్రైస్, అది 500 రూపీస్. ఇవి స్వీట్ కార్న్ ఉంది, షవర్మా అట, వెజ్ షవర్మా, చికెన్ షవర్మా. సో వీళ్ళే హలో. సో అది బీచ్. ఈ బీచ్ పక్కకే ఉంటుంది. అలా పాప కూడా పనిచేస్తుంది, పాప 6th class చదువుతుందట. నేను ఎంఈ స్పెల్లింగ్ తప్పు రాసింది, ఎంవై రాస్తే నేను కరెక్ట్ చేయించిన ఎంఈ అని. ఓకే, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వీడియో.